మాజీ మంత్రి కేటీఆర్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎక్స్ లో కేటీఆర్ చిల్లర మాటలు రాస్తున్నారని ఆరోపించారు. బూతు అనే పదానికి మీరే రారాజులని, మనుషుల్ని బట్టి రేవంత్ భాష ఉంటుందన్నారు. వరుసగా 5 ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కి బుద్ధి చెప్పారని, అయినా ఆ పార్టీ నేతల వైఖరిలో మార్పు రాలేదన్నారు. మిగులు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని, గత 2 ఏళ్లుగా సీఎం రేవంత్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మీరే బూతురాజులు. ఈ బూతులు, ఈ చిల్లర మాటలు ఈ భారతదేశంలో గూగుల్లో కొట్టిన ఎవరు నాయకుడు దీనికంటే మీ నాయన పేరే వస్తుంది. ఒక్కసారి నువ్వు యూట్యూబ్ని నువ్వు కొట్టి చూసుకో మీ నాయన మాట్లాడిన మాటలు గతంలో. రేవంత్ రెడ్డి గారు హార్వర్డ్కు పోయినా, హార్వర్డియన్ అయినా ఆయన మాట్లాడాల్సిన భాష మనుషులను బట్టి ఉంటుంది. మీ గురించి చర్చ వచ్చినప్పుడు ప్రజల ముందు మీ భాషలనే మీ గురించి చెప్తే ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు నేర్పిన భాషనే నాయన ఇది. ఇక నువ్వు చెప్తున్నావు మా నాయన ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిండు, మా నాయన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి పరిపాలన అందించిండని. ఏం గాడిలో పెట్టిండు నాయన? మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుర్రో, మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని ఎలా అప్పుల రాష్ట్రం దిశగా తీసుకుపోయిర్రో ప్రజలందరూ చూసిరు. కాబట్టే మనని 23ల తర్వాత 24 లోక్సభల తర్వాత కంటోన్మెంట్ ఎన్నికలల్లా తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికలల్లా తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల 5 సార్ల చెంప మీద లాగి 5 ఏళ్లతోటి కొడితే కూడా మళ్ళా ఇప్పుడు వచ్చి మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయని చెప్పి చిల్లర వల్లర మాటలు మాట్లాడుతున్నాం.